జీతం వస్తుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది, అవును అవును అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ నిరుద్యోగిత ఏ లెక్క అన్నది మాత్రమే తేలాలి. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏముండదా నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల అనేది? ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్. అంటే అది రాష్ట్ర అయితే ప్రభుత్వ బాధ్యత కదా అంటున్నాను. అదే అంటున్నా. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నుండి ఇదే పరిస్థితి ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 2000 వచ్చినాయి. స్వతంత్రం వచ్చాక అన్ని ఉద్యోగాలు ఎప్పుడు రాలా, ప్రభుత్వ ఉద్యోగాలు 2000. కానీ ఎంతమంది ఉంటారు? 30-40 లక్షల మందికి 2 లక్షలకు వస్తుంది. కానీ 40 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వదు కదా, ప్రైవేట్ కంపెనీలు. ఇక్కడ లేవు. ఎక్కడికి వెళ్తున్నాం? బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. వాళ్ళందరూ ఇక్కడ నిరుద్యోగులుగానే కనబడతారు. ఇక్కడ ఎవడు కూర్చోట్ల ఖాళీగా. నాకు తెలిసి యువతరం ఎవడు ఖాళీగా కూర్చోడు, ఏదో పని చేసుకుంటూనే ఉంటాడు. కానీ ఈ లెక్కలే ఇక్కడ ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అనుకోవాలా, ఆంధ్రప్రదేశ్ లో పాలనా లోపం అనుకోవాలా? ఫైనల్ గా అది మన ఆంధ్రప్రదేశ్ విభజనే శాపం. అంతేనా? ప్లస్ అమరావతి అంటూ దాని చుట్టూతోనే ఉండిపోవడం ఇంకొక శాపం. విశాఖపట్నం కనుక అప్పటి నుంచినే చేసుకుని ఉంటే ఈ పాటికి ఆ కార్పొరేట్ వ్యవస్థలు ఇటుకొచ్చేయి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు. పాలకులు ఎవరైనా ఖచ్చితంగా పాలనా వైఫల్యం అయితే చూడాలి, నిరుద్యోగం పెరగడానికి అదైతే చూడాలి.